నిన్న జరిగిన సంఘటన కేరళలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి పినరయి మీద జరిగిన దాడికి సంబంధించి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంటపాడు మండలంలో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. దీని ఉద్దేశం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని లేకుండా చేయాలన్న ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మేము అడుగుతున్నాం, ఉదయమే 6 గంటలకే 12 చోట్ల వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మాయి గారు అన్ని చోట్ల కూడా దుర్మార్గం దాడులు చేసి ఆయన ఒక ఇంట్లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి ఒక అద్దెంట్లో ఉన్న సంఘటన మనం చూసాం. మరి అలాంటి ఆయన మీద అవినీతి ఆరోపణలు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా దుర్మార్గమైన ఆలోచన ఇది. అందుచేత ఈ మీడియా దాడులు అదేవిధంగా సిబిఐ దాడులు ఈ రెండింటిని కూడా బీజేపీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాలను ఎవరిని బతకనివ్వకుండా దుర్మార్గమైన ఆలోచనతో మీడియా దాడులు, సిబిఐ దాడులతో వాళ్ళని లొంగ తీసుకోవాలని ఆలోచన చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. మీరు బెదిరిస్తే, మీరు అదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు కాదు కమ్యూనిస్టులు. అందుచేత నిరంతరం కూడా ప్రజల సమస్యలను పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులు, ప్రజల మధ్యన ఉన్నవాళ్ళు కమ్యూనిస్టులు. ఇలాంటి వాళ్ళని మీరు ఏదో అవినీతి ఆరోపణలు చేయాలని ఆలోచిస్తే ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించే పరిస్థితి ఉండదు. మేము అడుగుతున్నాం, ఢిల్లీ మీడియా ఆఫీస్ దగ్గరికి పెద్ద ఎత్తున ఆల్ ఇండియా నాయకుడు బేబీ గారు ర్యాలీగా వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే వేలంలోకి దౌర్జన్యంగా వేలంలోకి ఎక్కించారు. అంటే కేంద్రంలో ఉన్న కేంద్ర పోల్ బ్యూరో సభ్యులు వాళ్ళని కనీసం ఆలోచన చేయకుండా వాళ్ళ మీద దౌర్జన్యమైన కార్యక్రమాలు చేయడం అనేది సరైనది కాదు. మేము అడుగుతున్న ప్రజాస్వామ్యంలో ఈరోజు లౌకికవాదుల్ని, అదేవిధంగా మానవతావాదులు కానీ, పేదవర్గం కానీ అందరూ కూడా ఈ ఒక్క విధానాలని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకనంటే వాళ్ళు చేసే అవినీతి ఆరోపణలు ప్రజలపైన రుద్దాలనేది, వాళ్ళు చేసే అవినీతి పనుల్ని ప్రజల మీద, ప్రతిపక్షాల మీద రుద్దాలనే ఆలోచన మాత్రం సరైనది కాదు. అందుచేత సిపిఎం పార్టీగా ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన దాడులకి కూడుకుంటే భవిష్యత్తులో సిపిఎం కార్యకర్తలు ఉద్యమాలు మరంత ఎల్లువలో ముందుకు సాగుతాయని ఖండిస్తున్నాం. అందుచేత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనేది 140 కోట్ల మంది ప్రజానీకం వాళ్ళకి సంబంధించిన మంచి చెడ్డ ఆలోచించకుండా ఇదే తతంగంతో కేంద్రంలో మోడీ గారు నడిపించే విధానాలు, సాగించే పాలన సరైనది కాదని మేము ఖండిస్తున్నాం. సిపిఎం అరికట్టాలి.